రేషన్ కార్డులు హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్టే. నిజంగా చెప్పాలంటే వేరే వేరే ఊర్లలో ఏదో జిల్లా ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఉపాధి కోసం ఉద్యోగం కోసం తను ఏమంటారు అక్కడ నుంచి ఇక్కడ జాబ్లు చేసుకున్న పని చేసుకొని బతికేటోళ్ళు ఉద్యోగాలే కావచ్చు, కూలి పనే కావచ్చు, ఇంకేదైనా చాలా పని. హైదరాబాద్ అంటేనే ఒక పని దొరికే ప్రాంతంగా చూస్తాం కదా, బతికిచ్చే ప్రాంతంగా చూస్తాం కదా. అట్లా హైదరాబాద్కు చాలామంది వస్తారు. అంటే ఇక్కడనే ఓట్లు ఇక్కడనే రేషన్ కార్డులు ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రతిసారి రేషన్ కోసం నెలకొకసారి పోలేరు కదా. ఇక్కడనే రేషన్ కార్డులు తీసుకోవాలనేది చాలామంది ఆలోచన ఉంటుంది. అయితే హైదరాబాద్లోకి కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేవు. ఇప్పటివరకు ఉన్నాయే ఉంటే కొత్త రేషన్ కార్డులు లేవని చెప్పేసి ఒక వార్త మనం డిస్కస్ చేయొచ్చు. జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ దరఖాస్తు చేయని వారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రులు చెబుతున్నారు. అయితే గ్రామాల్లో సభలు జోరుగా సాగుతున్నప్పటికీ హైదరాబాద్లో మాత్రం ఎక్కడా సభలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదన్న చర్చ జరుగుతుంది. అంటే ఇప్పటికైతే 4 రోజుల నుంచి వరుసగా హైదరాబాద్లో గ్రామాల్లో గ్రామ సభలు జరుపుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు రేషన్ కార్డుల లిస్టు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇంధనం మైన్లు అర్హులు లబ్ధిదారుల లిస్టు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అందులో కొంతమంది పేర్లు వచ్చి కొంతమంది పేర్లు రాక మా ఎప్పుడు వస్తాయని చెప్పేసి కొంత గ్రామ సభలన్నీ కూడా రసాబసగా మారి వివాదాలకు లొల్లులు పంచాయతీలు అయిన విషయం మనం చూసినాము. అయితే వెంటనే స్పందించి కొంచెం అలర్ట్గా ఉండి ఎవరికైతే రాలేదో వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్ళీ దరఖాస్తు చేస్తే ఆ ప్రాసెస్ ఉంటుంది. ఈ సభలనే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి గ్రామ పంచాయతీల పరిధిలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో పెట్టి మళ్ళీ దరఖాస్తులు ఎవరికైతే రాలేదని ఉన్నారో ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ దరఖాస్తు చేసుకునే ఫెసిలిటీ అయితే ఒకటి గవర్నమెంట్ కల్పించింది. ఆ క్రమంలో ఇంకా ఎంపిక ప్రక్రియ, అర్హుల ప్రక్రియ, రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డుల జారీ, లబ్ధిదారుల లిస్టు పెంచే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉన్నది, చేస్తూ ఉంది. ఆ పని కొనసాగుతుంది, అదొక ప్రక్రియ. అయితే హైదరాబాద్లో మాత్రం కొత్త రేషన్ కార్డులు ఇప్పటివరకు అసలు ఎలాంటి అనౌన్స్మెంట్ కానీ, అక్కడ ఊర్లలో గ్రామ సభలు అవుతున్నాయి, రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ వస్తే రావు అని తెలియక ఆ ఉద్దేశంతో చాలామంది హైదరాబాద్లో ఉండేటోళ్ళు కూడా ఊరికి పోయి అక్కడ రేషన్ కార్డుల కోసం లేని వాళ్ళు ఊరికి పోయి గ్రామ సభలలో రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్లోనే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడనే రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన, ఆశ అయితే మామూలుగా ఉంది. అయితే ఇప్పటికీ ఎలాంటి గవర్నమెంట్ నుంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తారా ఇయ్యరా ఎప్పుడు ఇస్తారనే ప్రకటన అయితే రాలేదు. 26 వరకు గ్రామ సభలు ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి ఊర్లలో. మరి ఆ తర్వాత హైదరాబాద్లో ఏమన్నా పెడతారా? హైదరాబాద్లో పట్టణ సభలు వార్డు సభలు పెడతారు కదా, పెట్టి అట్లా హైదరాబాద్లో ఉన్న అర్హులకి రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. అట్లా ఇస్తేనే బాగుంటుంది. అంటే ఒక దశ గ్రామాల్లో, దశ జిల్లాల్లో అంతా పూర్తయిన తర్వాత హైదరాబాద్లో ఆ ఏర్పాట్లు చేసి దరఖాస్తులు తీసుకొని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా పట్టణంలో బతికొచ్చిన వాళ్ళు రేషన్ కార్డుల కోసం వాళ్ళకు కూడా తొందరగా ఆ ప్రక్రియ స్టార్ట్ చేసి ఆ రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకొని రేషన్ కార్డులు ఇష్యూ చేస్తే బాగుంటుంది. చూద్దాం మరి ఎప్పుడైతే ఏందని చెప్పేసి. ఇక మార్చిలో మళ్ళీ రుణమాఫీ, గతంలో రాని వారికి ఇస్తాం, షెడ్యూల్ ప్రకటించి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు. అయితే అగ్రికల్చర్ మినిస్టరు తుమ్మల దీనికి సంబంధించిన చాలాసార్లు రుణమాఫీ అని చెప్పేసి చేయమని రైతు భరోసా చేస్తామని ఇస్తామని ఏమని చాలాసార్లు ప్రకటనలు చేసినది మనం చూసినాం. సరే చివరిగా ఎవరేం చేసినా మళ్ళీ ముఖ్యమంత్రి ప్రకటన చేసి మేము రేపటి నుంచి ఇస్తున్నాం, 16 తారీఖు ఇస్తున్నాం, 20 తారీఖు ఇస్తున్నాం అని చెప్పి ఏదో ఒక డేట్ అనౌన్స్ చేసి రుణమాఫీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా అంటే ఈ రుణమాఫీకి సంబంధించిన అందరూ మర్చిపోయిన ఈ సందర్భంలో ఈ రోజులలో మళ్ళా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. మార్చిలో మళ్ళీ ఇస్తామంటే జనవరి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అంటే ఫిబ్రవరి అయిపోతే మళ్ళీ ఈలోపు మళ్ళీ కొత్త లిస్టు తయారు చేస్తారా? ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి జాబితా అంతా తీసి మళ్ళీ వాళ్ళకి రుణమాఫీ చేస్తారా అని చెప్పేసి డీటెయిల్స్ ఇంకా తెలవాల్సింది. జనవరి 26 నుంచి పలు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అయితే పలు చోట్ల గ్రామ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇట్లా అంటే గ్రామ సభలు అన్నప్పుడు ప్రతిపక్షాలు వస్తాయి, అధికార పక్షాలు వస్తాయి, అడుగుతారు రేషన్ కార్డు రేషన్ కార్డు అడుగుతారు, ఇందిరం అడుగుతారు, రుణమాఫీ కావాలి, మాకు రుణమాఫీ చేస్తామన్నారు, గాయనకైంది నాకెందుకు కాలే అని చెప్పేసి అలా బాధ చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే మరి మంత్రి పొన్నం ప్రకటన చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది రుణమాఫీ కాని వాళ్ళు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా
ఈ గ్రామ సభల్లో ప్రశ్నించిన సందర్భాలు మనం చూసినాం నిన్న మొన్న. సో ఆ క్రమంలో చేసి ఉండొచ్చు. చాలామంది నిజంగా కూడా లేట్గా రుణమాఫీలు అయినాయి కొంతమందికి, ఇంకా చాలామందికి కావాల్సిన ఉంది. వాళ్ళందరికీ త్వరలో చేస్తామంటున్నాం, మరి చూడాలి ఎంతవరకు అయితే ఏందనేది. బాయ్కాట్ మెగా రాష్ట్రంలో మరో 3 కొత్త ప్రాజెక్టు